పోలాల అమావాస్య కథ. ఒక ఊరిలో 7 అన్నదమ్ములుండిరి. వారందరికీ పెళ్ళిళ్ళై భార్యలు కాపురములకు వచ్చిరి. కొంతకాలమునకు ఆ 7 తోటికోడండ్రు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నం చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడం చేత వారెవరూ నోము నోచుకొనలేదు. ఆ విధంగా వారు 6 సంవత్సరములు నోము నోచుకుంటకు ప్రయత్నం చేయడం, ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడం, అందుచేత వారికి ఆ నోము నోచుకున్నటకు వీలు లేకపోవడం, మిగిలిన 6 కూడా 7వ ఆమెను దుమ్మెత్తి పోయటం జరుగుతున్నది. అలా 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేశారు. పూర్వంలాగే ఆఖరి ఆమె బిడ్డ చనిపోయింది. కానీ ఆమె తోటికోడళ్ళు తనను తిట్టిపోస్తారని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోడళ్ళ ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చింది. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవాన్ని భుజం మీద వేసుకుని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి ఏడుస్తూ ఉన్నది. అంతలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను. అందుకు ఆమె, అమ్మ, ఈ ఆడవకి ఏమి చేయమన్నావు తల్లి? 7 ఏళ్ల నుండి ఏటికొక్క బిడ్డ చప్పున నేను పోలేరమ్మకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ బిడ్డ నేటి ఉదయాన్నే చనిపోయింది. కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవడం చేత నా తోటి కోడళ్ళు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుతుండట వల్ల ఈ ఏడు నేను వారి నోముకు ఆగటానికి ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంట్లో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవాన్ని తీసుకుని వచ్చాను తల్లి అన్నది. ఆ మాటలు విని పోలేరమ్మ జాలిపడి ఆమెకు అక్షంతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి పేర్లతో పిలవలసిందిగా చెప్పి వెళ్ళిపోయింది ఆ తల్లి. అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాచిన గోతుల మీద అక్షంతలు చల్లి చచ్చిన వారిని వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలికి వచ్చిరి. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళింది. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ మాటలకందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నోము నోచుకుంటూ ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉన్నారు. దీనికి ఉచ్చాపన లేదు. ఈ నోము అందరూ చేయవచ్చు.